ఇది pH మీటర్. pH మీటర్ వచ్చేసరికి ఇది వాటర్ యొక్క pHని కనుక్కోవడానికి యూజ్ చేస్తారు. pH మీటర్ ఇందులో ఎలక్ట్రోడ్ని వాటర్లో డిప్ చేసి ఎంత pH ఉందనేది తెలుసుకోవచ్చు అనమాట. ఎసిడిక్, బేస్ అండ్ న్యూట్రల్ 1 to 14 ఉంటుంది కదా. 1 to 14లో బిలో 7, అబోవ్ 7 న్యూట్రల్ అలా ఉంటుంది అనమాట. మనం తాగే వాటర్లో 6.5 to 8.5 ఇస్ ద రికమెండబుల్ వాటర్ అనమాట. దానికన్నా ఎక్కువ ఉండకూడదు, అలాగే తక్కువ ఉండకూడదు. ఆ వాటర్ బెస్ట్ ఫర్ కన్జంప్షన్. అదే ఇరిగేషన్ వాటర్లో అంటే మనం వాటర్ సప్లై చేస్తాం మొక్కలకి, దాంట్లో ఎంత ఉండాలంటే 5.5 to 6.5 ఉండాలి. అంత ఉంటాయి. అంటే ఎసిడిక్ కొంచెం ఉంటుంది కాబట్టి అక్కడ మైక్రో న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ బాగుంటుంది. లైక్ కాల్షియం, బోరాన్, జింక్ లాంటి న్యూట్రియంట్స్ ఈజీగా అబ్జర్ప్షన్ చేసుకుంటుంది అనమాట. సో మెయిన్గా మనకి టీడీఎస్ అండ్ ఈసీ కూడా టీడీఎస్ వచ్చేసరికి 500 బిలో ఉంటే ఇరిగేషన్ వాటర్కి మంచిది. అలాగే ఈసీ మైక్రో సైమన్స్ పర్ సెంటీమీటర్స్ వచ్చేసరికి మెయిన్గా మనకు 300 ఉంటే బెటర్. దానికన్నా ఎక్కువ ఉంటే సాల్ట్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల మొక్కలు అనేది తొందరగా పాడైపోతుంది అనమాట. దిస్ ఈజ్ రికమెండబుల్ మెజర్మెంట్.